హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి నెక్ అంటే సన్నగా థ్రెడ్ పైపింగ్ పెట్టుకొని ఈ విధంగా వెస్ట్రన్ మోడల్లో నెక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపించేసానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే నేను వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనము నెక్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఏదైతే మనం కట్ చేసుకుంటున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్లో ఈ విధంగా నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మెయిన్ పార్ట్ ఉంటుందో అంటే మెయిన్ క్లాత్ అనమాట, దాని మీద పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నెక్ అయితే నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను కదా, ఈ డ్రా చేసుకున్న నెక్ని యాస్టీస్గా కట్ చేసేస్తున్నాను. బట్ ఇక్కడ కొంచెం అనేది గ్యాప్ వదిలి కట్ చేసుకోండి. కార్నర్లో మనకి స్టిచ్ చేయడానికి బాగుంటుంది అనమాట. అలా కొంచెం గ్యాప్ వదిలి కట్ చేసుకోవడం వల్ల. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఈ క్లాత్ని తీసుకొని దీని మీద మనం కట్ చేసాం కదా ఇందాక నెక్, సో ఆ క్లాత్ని కానీ పెడుతున్నాను చూడండి. పెట్టి ఫస్ట్ మనమైతే ఇక్కడ ఏం చేయాలంటే కింద పార్ట్ని స్టిచ్ చేసుకోవాలండి, నెక్ని స్టిచ్ చేసుకోకూడదు. కింద పార్ట్ చూడండి ఏ విధంగా పెడుతున్నాను. ఇలా రైట్ సైడ్లో క్లాత్ పెట్టి రైట్ సైడ్లోనే ఈ లైనింగ్ క్లాత్ కూడా పెడుతున్నాను. సో ఈ విధంగా పెట్టి కింద పార్ట్ ఉంటుంది కదా అంటే నడుము దగ్గర అనమాట, దాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కావాలంటే పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేను ఈ వీడియోలో పైపింగ్ అయితే యాడ్ చేయలేదు. జస్ట్ నార్మల్గా ఇక్కడ నేను స్టిచ్ చేసేస్తున్నాను. చాలా నీట్గా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఒక చేత్తో నీట్గా అయితే మనం ఇక్కడ స్టిచ్ చేసేయాలండి. బాగా కార్నర్కి స్టిచ్ చేయాలి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద క్లాత్ ఎందుకు వదిలానంటే నేను ఇక్కడ ప్లెయిన్గా ఉంది, సో వర్క్ ఉన్న వర్క్ పెట్టుకొని మిగతా క్లాత్ వదిలేసాను. సో ఇది ఏదైతే ప్లెయిన్ క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ పార్ట్ని లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా బ్యాక్ సైడ్కి తిప్పి నీట్గా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గమనించండి బాగా. సో ఈ విధంగా పెట్టి పైన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసే ముందు మనం ఐరన్ చేసుకున్నా కూడా మంచిదే అండి, బాగా స్టిఫ్గా వస్తుంది. లేకపోయినా కూడా సిల్క్ క్లాతే కాబట్టి బాగానే వస్తుంది. సో ఈ విధంగా నీట్గా ఒక చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ పైన అనేది స్టిచ్ అనేది నీట్గా కార్నర్కి వేసేయాలి. నేను ఇక్కడ హాఫ్ పాదం ఎందుకు వేసుకున్నాను అంటే పైపింగ్ వేయాలి కదా, అందుకని ముందే హాఫ్ పాదం వేసేసుకున్నాను. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. అంటే కింద పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకునే ముందు మనం ఇక్కడ పిన్స్తో సెట్ చేసుకున్నామండి. ఎందుకంటే మనకి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మనము ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర నార్మల్గా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకని పిన్నుల్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కదలదు క్లాత్ అనేది. సో ఇంకా మనం పైనుంచి నీట్గా స్టిచ్ చేసేయాలి. ఇలా పెట్టేసామని వదులుకోకూడదండి, ఒక చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అంటే బుడ్డలుగా రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం ఇక్కడ స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఏవైతే పిన్స్ పెట్టున్నామో ఆ పిన్స్ని మొత్తం తీసేద్దాం. సో ఈ విధంగా నీట్గా పిన్స్ అన్నీ తీసేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ ఈ యొక్క లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేయాలి. అలాగే ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఇది జాయిన్ చేసేటప్పుడు కూడా నీట్గా ఎక్కడ కూడా కొంచెం బుడ్డలాగా అలా రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనము లైనింగ్ని జాయిన్ చేయాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం నీట్గా కట్ చేసేయాలన్నమాట. చాలా నీట్గా చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కూడా నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. చిన్న వీడియో అయినా చాలా బాగా నీట్గా అర్థమయ్యేలాగా ఇచ్చున్నాను. సో బాగా అర్థమవుతుంది. దీని తర్వాత ఏం చేయాలంటే మనము ఇలాంటి పైపింగ్ని తీసుకోవాలండి. ఇది మనకి రెడీమేడ్గా కూడా అవైలబుల్గా ఉంటుంది. లేదనుకుంటే మనము ఇంట్లోనే ఇలాగ డోరీ పైపింగ్ని మనము తయారు చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత దీని మీద పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా పెట్టేసి చూడండి, నేను రైట్ సైడ్ నుంచే పెడుతున్నాను. ఇలా పెట్టి నీట్గా స్టిచ్ చేసేయాలండి. నీట్గా చిన్నగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే బాగా నీట్గా వస్తుంది. మనకి ఇక్కడ కార్నర్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి వెస్ట్రన్ కటింగ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కార్నర్స్లో నీట్గా రావాలి. ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే మనం కొంచెం స్లోగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఈ కార్నర్స్ అనేది బాగా నీట్గా వస్తుంది. మనం
స్లోగా అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఈ పైపింగ్ పెట్టడం రాకపోతే నాకు పైపింగ్ వీడియో కావాలని కామెంట్ చేయండి. నేనైతే ఆ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను, సపరేట్గా వీడియో తీసి పెడతాను. సో ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా కుట్టుకొని, ఈ కార్నర్స్ అయితే చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి, అక్కడే మనకు అస్సలు చెడిపోతుంది. అలా కాకుండా నీట్గా చిన్నగా కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే పైపింగ్ కూడా చాలా సన్నగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి, చాలా ఈజీ. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనకి 90% అయితే ఇక్కడ అయిపోయింది. సో చూసారు కదా, బ్యాక్ కూడా చాలా నీట్గా వచ్చింది. జస్ట్ మనం పెట్టిన క్లాత్ని ఇలా తిప్పేసి, చూసారా, ఇలా తిప్పేసి నీట్గా మన దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే నీట్గా ఐరన్ చేసి కూడా దీన్ని వేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా మనకి స్టిచ్చింగ్కి చాలా బాగుంటుంది. మనం ఇలా చూస్తే నేను ఒత్తుతున్నాను కదా, అలా ఒత్తాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకసారి ఐరన్ చేసేస్తే నీట్గా మనకి స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో లేకపోయినా పర్వాలేదు, ఇలా పెట్టేసి నీట్గా పైనుంచి ఎక్కడి వరకు అయితే మనం మొత్తం నెక్ స్టిచ్ చేసామో ఆ నెక్ మొత్తము ఈ విధంగా అదే హాఫ్ పాదాన్ని పెట్టేసి మనము నీట్గా స్టిచ్ చేసేయాలండి. సో ఈ విధంగా కార్నర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏదైనా ఉంటే దాన్ని తీసేసి, చూసారా, ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే ఖచ్చితంగా మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుందండి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా వచ్చింది కదా కార్నర్స్. సో ఇక్కడ మనం ఐరన్ చేసుకుంటే మనం బటన్ పెట్టినా కూడా చాలా స్టిఫ్గా నిలబడుతుంది. సో ఐరన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ అంటే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, మనం ఇక్కడ 2 సైడ్స్ కట్స్ అనేవి పెట్టేద్దాము. దానికన్నా ముందు, ఐరన్ చేయడానికన్నా ముందు ఇక్కడ మనం కట్స్ పెట్టేస్తే ఇక్కడికి బ్యాక్ పార్ట్ అనేది అయిపోతుంది. సో 2 సైడ్స్ కూడా నీట్గా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ కట్స్ పెట్టేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది క్లియర్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఏదైనా బటన్ అవైలబుల్గా ఉంటే దాన్ని మధ్యలో స్టిచ్ చేసేస్తే అంతే. చూడండి ఎంత బ్యూటిఫుల్గా బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. చూడండి, బ్యూటిఫుల్ నెక్ రెడీ.